ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత కొంతకాలంగా సాగుతున్న మాటల యుద్ధం ఇప్పుడు అత్యంత వ్యక్తిగత స్థాయికి చేరుకుంది. ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా సాగుతున్న పోస్టులు మరియు వాటిపై వస్తున్న స్పందనలు సభ్య సమాజం తలదించుకునేలా మారుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బీఆర్ నాయుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి చేసినట్లుగా ప్రచారంలో ఉన్న వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఒక వీడియో విషయంలో జగన్ వైఖరి తప్పుపడుతూ ఆయన వాడిన పదజాలం అత్యంత తీవ్రంగా ఉండడం చర్చనీయాంశమైంది. అరే పిచ్చి కుక్క అని ఆ వీడియోలో ఉన్న మహిళ ఎవరో తెలుసా నీకు అంటూ ఆయన చేసిన హెచ్చరికలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రాజకీయాల్లో ప్రత్యర్థులపై విమర్శలు చేయడం సహజమే, కానీ ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఇలాంటి భాషను వాడడం వెనుక ఉన్న ఆవేదన ఏంటనేది ఇప్పుడు అందరూ ఆలోచిస్తున్నారు. ఒకప్పుడు రాజకీయ విమర్శలు సిద్ధాంతాలు చుట్టూ తిరిగేవి, కానీ ఇప్పుడు అవి కేవలం వ్యక్తిగత హననం చుట్టూనే తిరుగుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి పట్ల బీఆర్ నాయుడు ఇంతలా విరుచుకుపడడానికి ప్రధాన కారణం ఒక మహిళ నాయకురాలికి సంబంధించిన వీడియో అని తెలుస్తుంది. ఈ వీడియోను అడ్డం పెట్టుకుని ప్రతినిధి పార్టీలపై బురద జల్లాలని చూడడం నీచమైన చర్యగా ఆయన అభివర్ణించారు. ఆ మహిళ కుటుంబ నేపథ్యం, ఆమె గౌరవం గురించి కనీస అవగాహన లేకుండా రాజకీయ లబ్ధి కోసం అబాసుపాలు చేయడం తగదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు ఈ వీడియోలోని వాస్తవాలు తెలుసుకోకుండా ఒక పిచ్చి కుక్కలా ప్రవర్తిస్తూ బురద జల్లడం మానుకోవాలని ఆయన హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలు నేరుగా జగన్ను ఉద్దేశించి చేసినవి కావడంతో వైసీపీ శ్రేణులు కూడా ధీటుగా స్పందిస్తున్నాయి. అయితే తెలుగుదేశం కూటమి మద్దతుదారులు మాత్రం బీఆర్ నాయుడు వ్యాఖ్యలను సమర్థిస్తున్నారు. పదే పదే మహిళల నేతల వ్యక్తిగతాన్ని దెబ్బతీసేలా వైసీపీ సోషల్ మీడియా విభాగాలు చేస్తున్న పనులను ఇది తగిన సమాధానం అని వారు వాదిస్తున్నారు. రాజకీయాల్లో నైతిక విలువలు పూర్తిగా పడిపోయాయనేది ఈ ఘటన ద్వారా స్పష్టమవుతుంది. అధికారం కోసం ఎంతటి నీచానికైనా ఒడిగట్టే పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. ఒక మహిళా ప్రతినిధిని సమాజం ముందు దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేయడం వల్ల ఆ కుటుంబం ఎంతటి మానసిక శోభకు గురవుతుందో రాజకీయ నాయకులు ఆలోచించడం లేదు. బీఆర్ నాయుడు ఆగ్రహం వెనుక ఉన్నది కేవలం రాజకీయ కక్ష మాత్రమే కాదని, ఒక వ్యక్తి గౌరవాన్ని కాపాడాలనే తపన కూడా ఉందని ఆయన మద్దతుదారులు చెబుతున్నారు. జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి తన సోషల్ మీడియా సైన్యాన్ని కట్టడి చేయకపోవడం వల్లే ఇలాంటి పరిస్థితులు తలెత్తుతున్నాయని కూటమి నేతలు ఆరోపిస్తున్నారు. విమర్శించే హక్కు అందరికీ ఉంటుంది, కానీ అది హద్దులు దాటినప్పుడు ఇలాంటి ఘాటైన ప్రతి విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందని బీఆర్ నాయుడు వ్యాఖ్యలు సూచిస్తున్నాయి. ముఖ్యంగా తిరుమల వంటి పవిత్ర క్షేత్రానికి చైర్మన్గా ఉన్న వ్యక్తి ఇట్లాంటి భాష వాడడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నప్పటికీ ఆయన ఉద్దేశం మాత్రం మహిళా గౌరవాన్ని కాపాడడానికేనని స్పష్టమవుతుంది. పిచ్చి కుక్క అనే పదాన్ని వాడడం ద్వారా అవతల వ్యక్తి వ్యవహారశైలిని ఆయన తీవ్రంగా నిరసించారు. ఎక్కడైనా రాజకీయ నేతలు ఒకరిపై ఒకరు వ్యక్తిగత దృష్టిలను మానుకుని ప్రజా సమస్యలపై దృష్టి సారించాలని అవసరం ఉంది. లేదంటే ఆ మాటల యుద్ధం మరింత ముదిరి రాష్ట్రంలో అశాంతికి దారితీసే అవకాశం ఉంది. బీఆర్ నాయుడు చేసిన ఈ ఘాటు వ్యాఖ్యలు రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఇంకెన్ని మలుపులు తిరుగుతాయో వేచి చూడాలి.